6వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలోనూ మనకు తోడుగా ఉంటూ మనల్ని నడిపించే దేవుడు మన ప్రభువు. మనము ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ముందు దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభు సహాయం లేకుండా, ప్రభు చిత్తం లేకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే అవుతుంది. మనము ఎంత కష్టపడినా ప్రభు యొక్క సహాయం లేకపోతే తగిన ఫలితము ఉండదు, గొప్ప అపజయాన్ని పొందుతాము. కానీ ఎవరైతే ప్రతి చిన్న విషయానికి ప్రభుపై ఆధారపడి జీవిస్తారో వారు ఏ పని ప్రారంభించినా అందులో విజయాన్ని చూస్తారు. ప్రభు సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. మీ జీవితాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా, ఏదైనా నూతనమైన కార్యాన్ని ప్రారంభించాలని అనుకున్నా వాటి నిమిత్తము ప్రభు సన్నిధిలో తప్పకుండా ప్రార్థించాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏదైనా పని చేయాలి అంటే పెద్దలను అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిది అని. అలాగే మనం ఏం చేయాలని అనుకున్నా ప్రభువే మనకు ఉపదేశం చేస్తాను అని, మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనకు బోధిస్తాను అని, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభు యొక్క సహాయంతో మనం ఎప్పుడైతే అడుగులను ముందుకు వేస్తామో అన్ని అడ్డంకులను ప్రభు తొలగించి మార్గంను సరళం చేసి మనం చేయి ప్రతి పనిలోనూ మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా. ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడి జీవించాలి తండ్రి. మేము ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా, ఏ పని చేయాలి అని అనుకున్నా ముందు మీ సన్నిధిలో ప్రార్థించాలి తండ్రి. మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు ఉపదేశం చేయండి తండ్రి. ఏ మార్గంలో మేము వెళ్ళాలో మీరే మాకు బోధించండి ప్రభువా. మీరే మాకు మంచి ఆలోచనలను కలిగించండి తండ్రి. మా చేయి విడిచిపెట్టొద్దు ప్రభువా. ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉంటూ అన్ని రకముల అడ్డంకులను తొలగించి అన్ని కీడుల నుండి మమ్మల్ని కాపాడుతూ మీరే మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.